హాయ్ అండి. ఈరోజు నేను వంకాయ ఎండు రొయ్యల ఎగురు చేశానండి. ముందుగా కొంచెం వాటర్ తీసుకుని దానిలో సాల్ట్ వేసుకుని వంకాయని కట్ చేసి వాటర్లో వేసేసానండి. తర్వాత పాన్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. కొంచెం జీలకర్ర, ఒక ఆనియన్ వేసుకుని చక్కగా ఫ్రై చేసుకుంటున్నానండి. ఇవి ఫ్రై అవుతూ ఉన్నప్పుడు నేను కొంచెం కరివేపాకు కూడా వేసేసుకున్నానండి. 5-6 దంచిన వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకుని చక్కగా ఆనియన్ బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుంటున్నానండి. అవి ఫ్రై అయిపోయిన తర్వాత నేను కట్ చేసి పక్కన పెట్టుకుని ఉంచుకున్న వంకాయ ముక్కలను కూడా వేసేసుకున్నానండి. అవి వేసిన తర్వాత కొంచెం కలుపుకొని కొంచెం సాల్ట్ వేసానండి. అవి ఫ్రై అవుతూ ఉన్నప్పుడు నేను ఎండు రొయ్యలను మంచిగా క్లీన్ చేసేసుకుని పక్కన పెట్టుకున్నానండి. ఈ వంకాయల్ని తిప్పుకుంటూ ఫ్రై చేసుకున్నానండి. ఈ వంకాయలు ఫ్రై అవుతున్నప్పుడు నేను దీనిలో చింతపండు పులుసు ఏమీ యాడ్ చేయలేదండి. టమాటాలు కూడా వేయలేదు. నేను వాక్కాయల్ని తీసుకున్నానండి. ఆ వాక్కాయల్ని ఒక 10 కట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఈ వంకాయలు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఎండు రొయ్యలను కూడా వేసేసుకున్నానండి. వేసుకుని ఒకసారి తిప్పుకుని కొంచెం సాల్ట్ వేసుకున్నానండి. కొంచెం పసుపు కూడా వేసుకున్నాను. తర్వాత వాక్కాయ ముక్కలను కూడా వేసేసుకున్నానండి. ఈ వాక్కాయ ముక్కలు వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకున్నానండి. కలుపుకొని దీనిలో వాటర్ కూడా నేను వేయలేదండి. వాక్కాయ ముక్కలు వంకాయలు చక్కగా మెత్తగా అయిపోయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నానండి. ఈ వాక్కాయలు చాలా పుల్లగా ఉంటాయి కాబట్టి ఆ పులుపు ఈ వంకాయలకి సరిపోద్దండి. వేరేగా చింతపండు కానీ టమాటాలు కానీ వేయవసరం లేదు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి తిప్పేసేసుకున్నాను. అంతే, మనకి ఎంతో టేస్టీ అయిన వంకాయ ఎండు రొయ్యల ఎగురు రెడీ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.